So hey guys, this is Dhanush and ఈ particular వీడియోలో I just want to share you something that is there is nothing in the world that is easy or hard. It's all about familiarity. ఒక థింగ్ నువ్వు ఫెమిలియర్ ఉంటే, ఒక థింగ్ నీకు ఆల్రెడీ తెలిసి ఉండి ఆర్ నువ్వు ఆల్రెడీ చేసి ఉండి నీకు ఆల్రెడీ అలవాటు అయింది ఉంటే నీకు అది ఈజీ అనిపిస్తుంది. ఒక థింగ్ నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేయలేదు, నువ్వు ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు ట్రై చేయలేదు, సో నువ్వు ఆ థింగ్ ఏదైనా చూస్తే నీకు అది హార్డ్ అనిపిస్తుంది చేయకముందు. సో యా, ఇట్స్ ఆల్ అబౌట్ ఫెమిలియారిటీ. ఫర్ ఎగ్జాంపుల్, నేను చిన్నప్పుడు నాకు బైక్ డ్రైవింగ్ అంటే చాలా హార్డ్ అనిపిస్తుండే, నాకు చాలా ఇష్టం, బట్ అది నేర్చుకుందామంటే హార్డ్ అనిపిస్తుండే. బట్ నేను ఎప్పుడైతే అది నేర్చుకోవడం స్టార్ట్ చేసి గేర్లు ఇదంతా తెలుసుకున్నానో రైట్ నో నాకు బైక్ డ్రైవింగ్ చాలా ఈజీ. ఇట్స్ బికాస్ ఐ గాట్ ఫెమిలియర్ విత్ ఇట్. అంటే నేను అది చేయకముందు నాకు హార్డ్ అనిపిస్తుండే, బట్ నేను చేసి నాకు ఇప్పుడు అలవాటు అయిపోయిన తర్వాత నాకు ఈజీ అనిపిస్తుంది. అండ్ దిస్ వర్క్స్ ఎవ్రీవేర్. లైక్ నాకు ఇప్పుడు ఉన్న వన్ ఆఫ్ ద స్కిల్ ఏంటంటే వీడియో ఎడిటింగ్. వీడియో ఎడిటింగ్ నాకు స్టార్ట్ చేయకముందు నాకు అది కూడా హార్డే అనిపించింది. నాకు వీడియో ఎడిటింగ్ అంటే ఆ సాఫ్ట్వేర్ ఏంది, ఇదంతా ఏంది అన్నట్టు హార్డ్ అనిపించింది. ఇట్స్ బికాస్ ఐఎమ్ నాట్ ఫెమిలియర్ విత్ దట్. నేను ఎప్పుడు చేయలేదు, అది ఫస్ట్ టైం కాబట్టి నాకు హార్డ్ అనిపించింది. బట్ జస్ట్ వెన్ ఐ స్టార్టెడ్ అండ్ లెర్నింగ్ దట్ సాఫ్ట్వేర్స్ అండ్ ఆల్ దట్, జస్ట్ వెన్ ఐ గాట్ ఫెమిలియర్ విత్ దట్ ఎవ్రీథింగ్, రైట్ నో నాకు వీడియో ఎడిటింగ్ చాలా ఈజీ అనిపిస్తుంది. సో నెక్స్ట్ టైం వెన్ ఐఎమ్ లుకింగ్ ఇన్ టు సంథింగ్, లైక్ వెన్ ఐఎమ్ ట్రయింగ్ టు లెర్న్ సంథింగ్, ఐఎమ్ నాట్ లుకింగ్ ఇన్ ఎ వే దట్ ఇట్ ఈస్ ఈజీ ఆర్ హార్డ్. వీ షుడ్ థింక్ లైక్ దట్. అంటే ఇది నాకు ఫెమిలియరా కాదా? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫెమిలియర్, వీ జస్ట్ నీడ్ టు ట్రై టు మేక్ దట్ ఫెమిలియర్ ఫర్ అస్. అంటే ట్రై చేసి అది మనం అలవాటు చేసుకోవాలి. వీ జస్ట్ నీడ్ టు స్టార్ట్ ఒక థింగ్ని చూసినప్పుడు ఇది ఈజీ హార్డ్ అని ముందే ఇట్లా ఫిక్స్ అవ్వద్దు. ఇది మనకు ఫెమిలియర్ కాదు, అందుకే మనకి ఇది హార్డ్ అనిపిస్తుంది. ఇది మనం ట్రై చేసి మనం అలవాటు చేసుకున్నాం అనుకో, ఇది మనకు ఈజీ అయిపోతుంది. సో ఈ మైండ్ సెట్ తోటి ఆలోచిస్తే వీ కెన్ లిటరల్లీ లెర్న్ ఎనీథింగ్ అండ్ వీ కెన్ నో ఎనీథింగ్. అంతే. వీ జస్ట్ నీడ్ టు బీ ఓపెన్. లైక్ ఏది కూడా ఈజీ హార్డ్ అన్నట్టు చూడకుండా, ఇది మనకు తెలియదు, మనం ఎప్పుడు చేయలేము, అందుకే మనకు హార్డ్ అనిపిస్తుంది. సో ఇఫ్ యూ ట్రై అండ్ డూ దట్, ఇది మనం అలవాటు చేసుకుంటే ఇది మనకి ఈజీ అయిపోతుంది అనే మైండ్ సెట్ తోటి ఉంటే వీ కెన్ లెర్న్ ఎనీథింగ్. So this is what I want to share with you guys. That's it for this video. Thank you so much for watching. Bye bye.